శ్రీ శ్రీ బంబం అన్వరానంద్ మహారాజ్ స్వామి గారి 23వ ఆరాధనోత్సవాల సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తరపున ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినారు. ఇక్కడికి వచ్చినటువంటి ఈ సామాజిక సేవా సంస్థ కార్యవర్గ సభ్యులకు మరి ఇక్కడికి విచ్చేసినట్టు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సంస్థ చాలా మంచి పనులు చేస్తుండడం చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. ఈ సంవత్సరమే సభ్యత్వం కూడా తీసుకోవడం జరిగింది. ఈ సంస్థలో సభ్యత్వం ఇన్ని రోజులు తీసుకోకపోయినందుకు చాలా బాధపడుతూ, ఇప్పుడు తీసుకునేందుకు చాలా ఆనందపడుతూ, ఎందుకంటే ఒక పూట అన్ని దానముల కన్నా అన్నదానం గొప్పది అంటారు. ఒక పూట కడుపు నుండి అన్నం పెడితేనే మంచిది అంటారు. అలాంటిది పేదలకు పాపం ఇలా 25 రకాల వస్తువులు బియ్యం ఇవ్వడం, అదే కాకుండా ఇంకా సమాజంలో ఎక్కడ పేదరికం ఉన్నా, ఇంకొక ఏదైనా బాధల్లో ఉన్నా కూడా మేమున్నాము అంటూ ఒక ధైర్యాన్ని ఇస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ సంస్థ సమాజం చాలా ప్రయోజనకరమైనది. ఒక విధంగా ప్రభుత్వం చేయాల్సిన పనులను తాను చేస్తూ ఉండడం చాలా అభినందనీయం. కాబట్టి ఇలా అందరినీ కలుపుకుంటూ పోతున్నారు. సభ్యులందరూ కూడా ఒక్క మంచి మనిషే సమాజాన్ని మారుస్తారు. కానీ ఇక్కడ ఈ సంఘం ఇంతమంది మంచి మనుషులందరూ ఏకమై ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ పేరుకు వన్నె తెస్తున్నారు. ఖచ్చితంగా సామాజిక సేవ జరుగుతూనే ఉంది, చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాం. అద్భుతంగా చేస్తున్నారు. ఎంతో మంది పేదలకు అండగా ఉంటూ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అభినందనీయం. అందున ఈరోజు ఒక ముఖ్యమైన విషయం, ఒక చిన్నాన్ని ప్రోత్సహించడానికి ఆమె రాష్ట్ర స్థాయిలో చెస్ దాంట్లో అనేక బహుమతులు సాధించడం, అలాగే ప్రోత్సాహంతో ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా తన నైపుణ్యాలు పెంచుకోవాలని కూడా నేను కోరుకుంటూ వాళ్ళ పేరెంట్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమాల్లో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు చాలా ఆనందపడుతూ నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.